2023లో వచ్చారు. ఇదే హాయ్ నవంబర్ 30వ తారీఖున 2023లో వచ్చారు. భర్త అప్పుడు వచ్చి షేక్ కరిష్మా షేక్ అష్రఫ్ గారు. ఆయన ఆటో డ్రైవరు. ఇక్కడికి వచ్చినప్పుడు 9 ఏళ్ళు వాళ్ళకి పిల్లలు పుట్టగా వాళ్ళకి అన్ని ప్రెగ్నెన్సీలు వచ్చినాయి పోయినాయి. ఎన్నిసార్లు పోయినాయి అమ్మా? అప్పటికి నా దగ్గరికి వచ్చేటప్పటికి 3 టైమ్స్ ప్రెగ్నెన్సీలు మిస్క్యారేజ్ అయినాయి, 3 సార్లు అబార్షన్ అయినాయి. తర్వాత వాళ్ళకి డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఇక అంతే, ఐవీఎఫ్లు ఏవో రకరకాలు డోనార్లు రకరకాలు చెప్పుకొచ్చారు. ఇలా కాదు, మాకు బిడ్డ వస్తున్న కానీ నిలబెట్టలేదు, దీన్ని సరైన వైద్యం చేసి బిడ్డను నిలబెట్టే డాక్టర్లు ఎవరు లేరా అని చెప్పి అప్పుడు యూట్యూబ్ ద్వారానమ్మా చూసి వచ్చింది. రేపల్లో మా ఫ్రెండ్ ఉన్నారు సార్, రేపల్లిలో మీ ఫ్రెండ్ చెప్పడం ద్వారా ఇక్కడికి వచ్చారు. వాళ్ళ మేనత్త వాళ్ళ అమ్మాయికి ఇక్కడ కన్ఫర్మ్ అయిందని చెప్పి, వాళ్ళ మేనత్త వాళ్ళ అమ్మాయికి ఇక్కడ కన్ఫర్మ్ అయిందని మన దగ్గర తీసుకొచ్చారు. ఇంతకు తెలుసా మీకు రేపల్లి నుంచి మా ఊరు? నేను పుట్టిన ఊరు మోపిదేవి, కోసూరువారిపాలెం. రేపల్లికి అక్కడ 10 రూపాయలు ఛార్జీ. రేపల్లిలో చాలామంది ఉంటారు, కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఉంటాయి మన ట్రీట్మెంట్ వల్ల. ఎందుకంటే ఇదివరకు నేను మోపిదేవి మా ఊరు కాబట్టి క్యాంపుకి వచ్చేవాడిని. ప్రతి నెల 2వ ఆదివారం 4వ ఆదివారం మా అమ్మ మా నాన్న చూడటానికి వచ్చేవాడిని విజయవాడ నుంచి. నేను వచ్చుదానని తెలిసిన తర్వాత చాలామంది వచ్చేవాళ్ళు, ముఖ్యంగా రేపల్లి నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళు. అలా చివరికి ఏమైందంటే 10 మంది 20 మంది 30 మంది 50-60 మందికి వెళ్ళిపోయారు. ప్రెగ్నెన్సీలు రావడం వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుని దగ్గర కదా వస్తున్నాడని వచ్చేయడం మొదలెట్టారు. మా అమ్మకి నేను కనపడి ఆవిడకి కాసేపు సంతోషం కలిగిద్దామని వెళ్తే మా అమ్మకి పని అయిపోయింది. నేను ఇక ఆవిడ పులిహారలు వండి పెట్టడం మొదలెట్టింది. అది ఎంతవరకు కలిగిందంటే ఫస్ట్ ఇంత గిన్నె అయింది అది. ఇక ఇలా కాదని చెప్పి మా అమ్మ మా నాన్న ఇక్కడ తీసుకొచ్చేసా. సో అది రేపల్లిలో ఇప్పుడు చాలామంది ఉంటారు. నేను రేపల్లిలో పోటీ చేస్తే గెలవచ్చు కూడా, అంతమంది పిల్లలు పుట్టారు రేపల్లిలో. ఎందుకంటే కనీసం ఓటేరా మనకి, వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు కదా, అరే ఎన్నో కష్టాలు పడ్డావురా, ఎన్నో పూజలు చేస్తా డాక్టర్ గారు పిల్లల వల్ల నువ్వు పుట్టావురా అంటే కనీసం ఒక ఓటేరా అడిగి నువ్వు పిల్లలు పుట్టించినందుకు అంటారు. ఈవిడ వేస్తుంది నాకు ఓటు కదా, నువ్వు కన్ఫర్మ్ ఇవా ఏదంట అమ్మ నాన్న చెప్తే వేస్తావా? ఓకే ఏదో ఒకటి చెయ్యి. సో వాళ్ళప్పుడు మన దగ్గరికి వచ్చారు చక్కగా. ఇలాగే మన దగ్గర మనం చెప్పాం, క్రిముల వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీలు కూడా పోతున్నాయమ్మా. ఆ క్రిమి చేరితే బిడ్డ వచ్చినా నిలబడదు, పొడిచేస్తుంది. అలాగే హార్మోన్ల లోపం వల్ల ఆ వచ్చిన బిడ్డ నిలబెట్టలేదు, వదిలేస్తుంది. క్రిములకి హార్మోన్లకి టెస్ట్ చేసుకోండి, వాటి నుంచి నీ బిడ్డని కాపాడదాము అని చెప్పాను. అలాగే ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి టెస్ట్ చేశాము, ఆ టెస్టులకు తగ్గట్టుగా మందులు వాడిచ్చాము. ఎన్ని నెలల్లో వచ్చిందమ్మా ఇప్పుడు ప్రెగ్నెన్సీ మీకు? 3 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా చక్కగా మందులు వాడుకున్నారు. చక్కగా ఇదిగో ఒకసారి హాయ్ చెప్పాలి అందరికీ. హాయ్ హలో అటు వాళ్ళకి చెప్పు, వాళ్ళు అది ఎదురు చూస్తున్నారా? అది వెరీ గుడ్. సో ఈవిడ పుట్టింది చూసారా, ప్రెగ్నెన్సీ వచ్చి నిలబడకపోవటం వల్ల దానికి కారణమైన క్రిమిని హార్మోన్ని గుర్తించి సరిచేయడంతో ప్రెగ్నెన్సీ నిలబడింది. అప్పుడు బిడ్డ కూడా చేతికి వచ్చింది. మరి అంతకుముందు 3 సార్లు వచ్చినా నిలబడలా. మరి 4వసారి ఎలా నిలబడింది అంటే డాక్టర్ వైఎస్ బాబు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ క్రిముల నీ భరతం పడతా నీ అంతు చూస్తా అని చెప్పి ఆ క్రిముల తాట తీసి చర్మం ఒలిసి చెప్పులు కుట్టించి బిడ్డకి వేసాం. అయ్యో ఆ బిడ్డకి చెప్పులు ఆ చర్మం కొద్దిగా ఏమంటావు, కొత్త చెప్పులు వేసావు, వెరైటీగా ఉన్నాయి. నీ గాజు కూడా వేసావు, హార్మోన్ని సరిచేసి గాజు వేయించావు కదా. ఎంత ముద్దుగా ఉందో పిల్ల. సో మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనుకుని వచ్చారు, కానీ నిజమే వచ్చింది. యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, బ్లడ్ టెస్ట్లో వచ్చింది, కానీ ఆ బిడ్డ మళ్ళా నిలబడలా. ఎందుకంటే వాళ్ళు మందులు వాడలా, ఫస్ట్లో వాడారు, అనుకోకుండా మళ్ళా వచ్చింది కానీ నిలబడలా. మరి ఇప్పుడు ఎవరు కావాలి నీకు? తమ్ముడా చెల్లా ఇద్దరు కావాలా? ఒకేసారి మొత్తం ముగ్గురు కలిపి ఆడుకుంటారా? చూసుకుని మరి వీళ్ళు చూసుకుని రండి. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. రైట్ అమ్మా.